గారి నుంచే డైరెక్ట్గా ప్రత్యక్షంగా నిధులు తెచ్చుకోగలిగిన మా సర్పంచులని మీ గౌరవం నిలబడుతుంది, మీ మర్యాద పెరుగుతుంది. అందుకే ప్రత్యక్షంగా ఈనాడు ఈ గ్రామ సర్పంచులకు నిధులు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నా. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు నేను సూచన చేస్తున్నా. 2023 డిసెంబర్లో మీరు ఆశీర్వదించి మెజారిటీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2 సంవత్సరాలు నిండుగా పూర్తి చేసుకున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు గత 10 సంవత్సరాలలో ఆ ప్రభుత్వం ఇవ్వని రేషన్ కార్డులు ప్రతి గ్రామంలో ఇచ్చినాం. ఇవాళ మీ గ్రామంలో ఎవరికైనా రేషన్ కార్డులు రాకపోతే గ్రామ సర్పంచులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇల్లు తిరగండి, పేర్లు రాసుకోండి, ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దాంతో మీకు గ్రామాల మీద పట్టు పెరుగుతుంది. ఈనాడు దొడ్డు బియ్యం తినాలంటే బర్లకు దానా పెట్టేది. మరి ఈరోజు మా ఆడబిడ్డలు సర్పంచులు వచ్చారు. దొడ్డు బియ్యంతో నేను కాలం పోయింది. ఈరోజు సన్న బియ్యం తినాలి. ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యంతో సంటి బిడ్డలకు మీరు పౌష్టికాహారం పెట్టాలని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 3,10,00,000 మందికి సన్న బియ్యం అందిస్తున్నాం. ఇంకెవరికైనా సన్న బియ్యం అందకపోతే మీరు పేర్లు రాసుకరండి. ప్రతి వ్యక్తికి సన్న బియ్యం 6 కిలోలు వాళ్ళ ఇంటికి పంపించే బాధ్యత మీరు తీసుకోండి. మీ తరఫున మీకు బియ్యం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. అదేవిధంగా పేదవాళ్లకు ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తామని చెప్పినాం. ఏ పేదవాడి ఇంటికైనా ఉచిత విద్యుత్తు 200 యూనిట్లు రాకపోతే వాళ్ళ పేర్లు రాసుకోండి. మీరు రాసిన ప్రతి ఇంటికి ఉచితంగా 200 యూనిట్లు విద్యుత్ ఇచ్చే బాధ్యత మీ అన్న మీ సోదరుడిగా నేను తీసుకుంటా. అదేవిధంగా రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లు మీ ఖాతాలో వేయడం జరిగింది. 69 లక్షల పైచిలకు రైతులకు రైతు భరోసా వేసినాం. ఇంకా కూడా ఎక్కడైనా తండాలలో, గూడెలలో, మారుమూల పల్లెల్లో ఏదైనా రైతుకు రైతు భరోసా రాకపోతే గ్రామ సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రాసుకొని రాండి. రైతు భరోసా నిధులు ఎకరాకు సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసే బాధ్యత మనం తీసుకుందాం. అదేవిధంగా ఈనాడు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం. ఏ ఆడబిడ్డకైనా బస్సులో ఎవరైనా బస్సు కిరాయి అడిగితే నా దృష్టికి తీసుకురండి. ఆ కండక్టర్కు డ్రైవర్కు చెప్పండి, ఒకవేళ కిరాయి పైసలు ఎక్కడైనా అడిగితే మా అన్నకి చెప్తాం, మా అన్నకి చెప్తే నీ నౌకరి ఊడుతుందని వాళ్ళకి చెప్పండి ధైర్యంగా. ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళండి. అమ్మగారింటికి పోతారా, అమ్మవారిని దర్శించుకుంటారా, శ్రీశైలం మల్లన్న దగ్గరకు పోతారా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు పోతారా, లేకపోతే భద్రాచలంలో ఉన్న రాముల వారిని దర్శించుకుంటారా, తొందరలోనే సీతక్క దగ్గర సమ్మక్క సారలమ్మ జాతర జరగబోతుంది. మీరు ఆ జాతరకు పోతారా, బోనాలకు పోతారా? మా ఆడబిడ్డలు ఎక్కడికి పోయినా పండగనే మీరు పండగ చేసుకోండి. మీరు పోయి గుళ్ళ దర్శనాలు చేసుకోండి, అమ్మను పలకరించి రండి. నెలకు 2 సార్లన్నా మీ కన్న తల్లిదండ్రులను పోయి పలకరించి రాండి. అదేవిధంగా ఈనాడు 1,000,000 మంది ఆడబిడ్డలకు 1,000,000 చీరలు పెట్టాలి. ఈ చీరలు కాదు, ఈ చీరలు మీ సోదరుడిగా ఇదొక్కసారే ఈనాడు పెట్టే ఇందురమ్మ చీర మా ఆడబిడ్డలకు సారే అని చెప్పిన గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షల మంది ఆడబిడ్డలుండ్రు, పట్టణ ప్రాంతాలలో 35 లక్షల మంది ఆడబిడ్డలుండ్రు. వాళ్ళందరికీ 1,000,000 మందికి 1,000,000 ఇందిరమ్మ చీరలు ఇవ్వాలని పెట్టుకున్నాం. మా సర్పంచులకు సూచన, ఎవరికైనా చీర అందకపోతే 18 ఏళ్ల పైబడ్డ ప్రతి ఆడబిడ్డకు ఇందిరమ్మ చీర ఇవ్వాల్సిందే. ఎక్కడైనా మీ గ్రామంలో చీర అందకపోతే మీరే స్వయంగా పేర్లు రాసుకోండి. నేను అధికారులకు, చీఫ్ సెక్రటరీ గారికి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా, చీర రాని ప్రతి ఆడబిడ్డకు ఇంటికి చీర పంపించాలి. ఇది వాళ్ళ సోదరుడు పెడుతున్న సారే, మీ రేవంత్ అన్న పంపించిన చీర మీ కుటుంబానికి సారే అని చెప్పి ఈనాడు మీరు చెప్పాల్సిందిగా, చీరను చేరవేయాల్సిందిగా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఇవాళ మీ పిల్లల్ని
పాఠశాలలకు పంపించండి, మీ పిల్లల్ని చదివించండి. చదువు ఒక్కటే మన జీవితాలలో వెలుగు తెస్తుంది. చదువు ఒక్కటే మన జీవితంలో మార్పుని తెస్తుంది. ఈ చదువే మన జీవితంలో వెలుగులు నింపుతుంది. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న కలెక్టర్లైనా ఎమ్మెల్యేలైనా చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిండ్రు, కానీ వాళ్ళు చదువుకున్నారు, చదువును నిర్లక్ష్యం చెయ్యలే. అందుకే ఈనాడు మీ పిల్లలకు ఈ నియోజకవర్గంలో 25,000 మందికి పొద్దున్నే టిఫిన్ పెట్టి తల్లిదండ్రులు కూలి పనికి పోతే పిల్లలకు నాష్ట పెడతారో పెట్టారో అని ఇవాళ పొద్దున టిఫిన్ పెడుతున్నాం, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. వచ్చే అకాడమిక్ ఇయర్లో రాష్ట్రం మొత్తం పిల్లలకు టిఫిన్తో పాటు మంచి భోజనం పెట్టి మీ పిల్లలకు మంచి చదువు చెప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మా సర్పంచులకు సూచన చేస్తున్న ప్రైవేటు పాఠశాలల్లో ₹1,000 ఫీజులు అడుగుతున్నారు. నాణ్యమైన విద్యను మనం ఇస్తాం, నాణ్యమైన భోజనం మనం పెడతాం. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు తీసుకురండి, వాళ్ళకు కావలసిన వసతులు మనము ఏర్పాటు చేద్దాం. వాళ్ళకు నాణ్యమైన వసతులు ఏర్పాటు చేస్తేనే ఆ పిల్లలు చదువుకోవడానికి వస్తారు. మన రాష్ట్రం అభివృద్ధి జరగాలి అనంటే మన పిల్లలు చదువుకోవాలి. వాళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి. వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి. అధికారులై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. అప్పుడే వాళ్ళ జీవితాలలో మార్పు వస్తుంది, తల్లిదండ్రుల కళ్ళల్లో సంతోషము నిండుతుంది. కాబట్టి పిల్లల్ని అందరినీ చదివించుకోండి. అదేవిధంగా ఈనాడు రైతులకు సంబంధించి తెలంగాణ ఉద్యమమే నీళ్లు. తెలంగాణ ఒక పక్కన కృష్ణానది, ఇంకొక పక్కన గోదావరి నది. ఈ 2 నదుల మధ్యన ఉన్నదే తెలంగాణ. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది, ప్రాజెక్టులకు ఆలస్యానికి కారణమైంది. అందుకే 4 కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం నడుం బిగించి వందలాది మంది పిల్లల ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఇకనైనా మన సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారం అయితే ఈ తెలంగాణ భూములు బీళ్ల నుంచి పాడి పంటలతో సస్య సామలమవుతాయని ఈ ప్రాంతం అనుకున్నది. 10 సంవత్సరాలు 2 సార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు. 10 ఏళ్లలో ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే, ఏ ఎకరాకు నీళ్లు ఇవ్వలే. కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులు ఆనాడు మొదలుపెట్టిన భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, ఎస్ఎల్బీసీ కావచ్చు, డిండి కావచ్చు, నేను కొట్లాడి సాధించిన మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకం జీవో నెంబర్ 69 కావచ్చు. 10 ఏళ్ళు మనకు అన్యాయం చేసిర్రు, మన పాలమూరుని ఎండబెట్టిండ్రు. కానీ 2009 నాడు వలస వచ్చి పాలమూరులో ఊరు లేనోడు, పార్లమెంటులో నోరు తెరవనోడు తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయి, కొడంగల్లో ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయని మనందరం కష్టపడి ఎంపీగా గెలిపించినాం. ఆయన ఎంపీ అయ్యిండు.